తెలియజేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు 1 గంటకల్లా అన్నవాళ్ళు సేవకుడన్నా అదే ఉన్నటువంటి బాధ్యత గల సహోదరులు కూడా చెబుతూ వచ్చినారు. కనుక 1 గంటకి ఎటువంటి పరిస్థితుల్లో దాటకుండానే మరి ముగించడానికి ప్రయత్నం. ఇందాక మనం చదువుకున్న భాగంలోనికి మరలా మనం వచ్చినప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన ఖరీదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని. ఎందుకు వచ్చినాడు ప్రభు అంటే మనల్ని విమోచించడానికి వచ్చినాడని. ఆ విమోచించడానికి వచ్చిన దానిలో మేలులు ఏంటో మనం చూస్తూ వచ్చినాం. విమోచించటానికి తాను చేసినటువంటి ప్రక్రియ, ఆ సిలువలో తాను చేసినటువంటి ఆ యొక్క గొప్ప విశిష్టమైనటువంటి మాటలు, అవి మన ఆత్మీయ జీవితాలకు ఏ విధంగా అన్వయింపజేసుకోవాలో, ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారికి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో కొన్ని తలంపులను మనం చూసుకుంటాం. సిలువలో ఆయన మరి కొన్ని మాటలు పలుకుతూ వచ్చినాడు కదా. సిలువలో చాలామంది దినాన 7 మాటలు పలుకుతూ ఉంటారు కదా. 7 మాటలు. మొట్టమొదటి మాట ఏంటి? బ్రదర్స్. మొట్టమొదటి మాట పెద్దలు చెప్పాలి, బాధ్యత సహోదరులు. వీరెరుగరు గనక వీరిని క్షమించాలి. రెండవది, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవది, నా దేవా నన్నేలా విడిచి. ఐదవది, తప్పికొనుచున్నాను. ఆరవది, సమాప్తమైనది. ఏడవది, ప్రాణము విడిచి. ఈ 7 మాటలు కదా. 7 మాటలు చాలా విలువైనటువంటివి. 7 అనగా యవనస్తులు చెప్పాలి. 7 అంటే ఏంటయ్యా? సంపూర్ణ సంఖ్య. ఒక్కొక్క మాటకి బైబిల్లో ఒక్కొక్క అర్థం, ఆ సంఖ్యకు అర్థాలు ఉన్నాయి. 10 అనే మాటకి పరీక్ష, 5 అనే మాటకి కృప, ఇలాగ 3 అనే మాటకి త్రిత్వం, 1 అనే సంఖ్యకి ఆరంభం. ఇలాగ ప్రతి సంఖ్యకు కూడా ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. అలాగే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎలాంటి వాడు? ఆయన పరిపూర్ణుడైనటువంటి వాడు. కనుక ఆయన సర్వ సంపూర్ణతను ధరించుకోండి అని అంటాడు కొలసీ పత్రిక. కనుక ఆయన పరిపూర్ణుడైనటువంటి వాడు. అందుకే పరిపూర్ణమైనటువంటి ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా చేయబడి పరిపూర్ణమైనటువంటి విధానములో తన వలె నడుచుకున్న వల్లని ఆ 7 మాటలను చాలా స్పష్టంగా పలుకుతూ వచ్చింది. 7 మాటలు. మొట్టమొదటి మాటకు వస్తే మనం లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. చాలు ఎంతవరకు చాలు. అంటే ఈ మాటలో ఏం కనబడుతుందంటే ఒక క్షమాపణ అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి మాట ఏంటండి? క్షమాపణ. ఎవరిని ఆయన క్షమిస్తున్నాడు? అక్కడ రాయబడింది కదా. అక్కడ రాయబడింది, వీరేమి చేయుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని
సిలువ వేస్తున్నారు, ఆయన వస్త్రాలను పంచుకుంటున్నారు, ఆయన కొరడాలతో కొట్టినారు. ఆ కపాలమనబడే స్థలానికి సిలువను భుజం మీద పెట్టి మోపిస్తూ వచ్చినారు. అలాంటి పరిస్థితుల్లో తన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయినాయి. సిలువ వేయబడినప్పుడు ఎముకలన్నీ కూడా ఏమైపోయినట్టండి, స్థానం తప్పిపోయాడు. అంటే వాక్యం నెరవేర్పులోనికి వచ్చింది. ఆయన యొక్క వీపంతా కూడా నాగటి చాళ్ళ వల్ల దున్నబడుతూ వచ్చింది. ఆ నాగటి చాళ్ళ వల్ల దున్నబడటానికి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇలాంటి కొరడా దెబ్బలు తిన్నటువంటి వారు బైబిల్లో ఇంకెవరైనా ఉన్నారా? పౌలు ఎన్నిసార్లు తిన్నాడు? 3 బెత్తములతో కొట్టబడి తిని, 3 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని, ఉపద్రవములో ఉంటిని, సముద్ర ప్రయాణములలో జాగరణములు చేస్తూ వచ్చిని అని చెబుతూ వచ్చింది. కనుక ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. నాగటి చాళ్ళ వల్లే దున్నబడిందంటే కొరడా దెబ్బ తీసి కొరడా పెట్టి కొట్టగానే నాగటి చాళ్ళ వల్ల అవుతుందా? అంటే నాగటి చాలు ఎలా ఉంటుంది? ఆ యొక్క సాలు ఎలా దున్నబడుతుందండి? లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి మట్టిని పైకి తీసుకుంటూ వస్తుంది. భూమిలో ఉన్నటువంటి మట్టిని ఆ నాగలి ఏం చేస్తుందంటే గుచ్చబడి పైకి తీసుకుని వెళ్తా ఉంటుంది. అలాగే ఈ రోమా సైనికుల మధ్యలో ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆ కొరడాలు, ఆ గాలపు కొక్కెముల లాంటి కొరడాలు ఎప్పుడైతే తన శరీరానికి ఎడమ నుండి కుడికి కొట్టగానే ఆ కుడిలో ఉన్నటువంటి ఆ మాంసపు కండలకు గుర్చుకున్న వెంటనే అప్పుడు లాగుతాడనమాట ఆ సైనికుడు. ఆ మాంసము ఆ జబ్బగా అంటే కండగా బయటకు చీల్చబడుతుంది. అప్పుడు అది ఒక సాలుగా, అంటే తన ఎముకలన్నీ కూడా లెక్కించబడు. మన వెనక ఏమున్నాయండి? బాడీలో ఏమున్నాయి? వెనకేముంది మనకి? వెనకేముంది? మనిషి నిలబడటానికి కారణం ఏంటి? వెన్నెముక. వెన్నెముకకు పూసలు ఉంటాయి. ఆ పూసలకి ప్రక్కగా ఎముకలు ఉంటాయి. వీటిని L1, L4, L2, L3, L4, L5, L7, L8, L9 అంటారు. వీటిలో ఏది ఒక్కటి కూడా తప్పితే వాడి నడక ఎలా ఉంటుందంటే ప్రక్కకు నడుస్తాడు, తెలియకుండానే ప్రక్కకి వెళ్ళిపోతాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ L4, L5 మధ్యలో ఉన్నటువంటి ఆ పూసలకు మధ్యలో ఉన్నటువంటి మెత్తటి కండ ప్రక్కకు తప్పుకుంటుంది. సన్నని నరాలు ఆ యొక్క ఎముకకు తగిలిన వెంటనే, ఆ పూసకు తగిలిన వెంటనే వీడికి భరించలేనటువంటి బాధ వచ్చి అదే అంటాడు, నడువంతా పగలగొట్టుకుపోతుందిరా. ఈ బాధను అనుభవించిన వాడిగా నేను చెప్తున్నాను అనమాట. నాకు L4, L5 మధ్యలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. సేవకు రమ్మంటే రాకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు పెద్దల పిలుపు గారి దగ్గర ఒప్పందం చేసుకుని హెబ్రోన్లో నేను రాకుండా ఉన్నప్పుడు ప్రభువు మొట్టమొదటి నాకు షుగరు వ్యాధిని కలుగు చేశాడు. ఆ తదుపరి L4, L5 మధ్యలో ఖాళీని ఏర్పరిచాడు. ఆ లక్ష్మణస్వామి, గుంటూరు కొరిటిపాడులో ఉన్నటువంటి లక్ష్మణస్వామి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన మందు తాగుతానే నాకు ఆపరేషన్ చేస్తున్నాడు, డ్రింక్ తీసుకుంటానే. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రభువా ఇన్నాళ్ళు వాయిదా వేశాను, ఈ ఒక్క వాయిదాని నువ్వు అంగీకరించు, ఇక 2వ వాయిదా వేయను. నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, లేకపోతే తీసేసుకో. 3:30 గంటలు ఆపరేషన్ జరిగింది. ఆ తదుపరి ఆయన అరే వాడికి నాకు అప్పుడే మొత్తం తెలుస్తుంది, ఆ అరికాలు కొట్టరా అంటున్నాడు ఆయన. నాకు వినపడుతుంది. అరికాలు కొట్టగానే వెనక లాక్కుంటాను, స్పర్శ వచ్చేసి వీడు బాగా అయింది, వీడికి ఆపరేషన్ సక్సెస్ అంటే ఆ పడకలోనే ప్రభు అయితే నుంచి సేవ చేస్తాను. కనుక ఒక చిన్న నరమే గాడి తప్పితే ఎంత బాధపడతామండి? అది అనుభవించిన వాడికి తెలుసు. ఆ కొరడాలతో కొట్టి ఆయన సిలువ మోపిస్తున్నారు. అంత బాధను తాను అనుభవిస్తున్నారు. అలాంటి వారు ఎదుటి ఉన్నప్పుడు ఆయన అనుచున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా క్షమించు క్షమించు
క్షమించు అని అంటున్నాడు. ఆయనకు పాపములు క్షమించే అధికారం ఉన్నది. మానవుడు చేసినటువంటి తప్పిదాన్ని క్షమించే అధికారం కూడా ఉంది. పాపము మనంతరం మనం సంక్రమింపజేసుకుంటే దానిని విడిపించడానికి క్షమించినాడు. రెండవది, ప్రభువుని గాయపరుస్తుంటే ఆ తప్పిదాన్ని కూడా క్షమించటానికి, దానిని విడిపించడానికి కూడా ఆయన క్షమిస్తాడు. మనం ఎలాంటి వారు అలా పరిస్థితుల్లో ఉంటే టోటల్గా మానవుని యొక్క స్థితిగతిని మనం చూస్తే మానవుడు ఎలాంటి వాడు? మానవుడికి ఆ విమోచన క్రయధనం అర్పించడానికి లోకంలోనికి వచ్చినాడని చదువుకున్నాం కదా. ఈ మానవుడు చేస్తున్నటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా ఆయన క్షమించమని అక్కడ కోరుకుంటున్నాడు. వారినే కాదండి, ఆయన శిక్షించేటువంటి వారినే కాదు, సర్వ మానవాళిని క్షమించమని కోరుకుంటున్నాడు. ఎందుకు మానవాళ్ళని క్షమించమంటాడంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. చాలే, ఏమైపోయినాం మనం? త్రోవ తప్పిపోవటం వల్ల ఏమైపోయినాం? పనికి మాలిన వారు. ఒకడు తన ఎదుట సరైన మార్గము కలదని వాడు అనుకుంటాడంట, అది తుదకు మరణానికి నడిపిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చూడండి, 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోతుంది. వాడికి ఇవ్వబడినటువంటి ఫండమెంటల్ రైట్ అన్నమాట. అంటే ప్రాథమికమైనటువంటి హక్కు అది. వాడిని అడగండి, వాడు రక్షించబడక ముందు అరే చేస్తే తప్పురంటే అడే ఉంటాడు, నువ్వు ఎంచుకున్న మార్గం అలాంటిది లేవయా, నాకు ఇది మంచిది. తన అభిప్రాయం ఏమంటాడు దాని గురించి? నా స్వభిప్రాయము కంటే నీ ఆజ్ఞలను అంగీకరించి గైకొనుటయే దానిని నేను ఎంచానయ్యా అంటాడు. అంటే మానవుడికి మించినటువంటి స్వభిప్రాయానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. వాడికి ఇష్టమైన త్రోవ, అది బాగుండో బాగకపోనో, అది మరణానికి నడిపిస్తుందో అలాంటి త్రోవను ఎంచుకుంటూ ఉంటాడు. ఈ త్రోవను ఎంచుకునంట వారందరూ ఏకముగా ఏమైపోయినారు? మానవుడంతా కూడా పనికి మాలిన వారు అయిపోయారు. అదే కాదు ఆరాధనలో చూసి పనికి రాని ఇంట్లో ఎవడు పెట్టుకోడు. పనికి దాన్ని మన వైపు ఏమంటాం? పాసి పారబోసి రమ్మంట. అంతేగా మనకు మా తెలంగాణలో ఏమంటారు తెలుసా? చెత్త అంటారు. ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఇక్కడ ఏమంటారు తెలుసా? నయ్యా అంటారు. అరే నయ్యా అంతా తీసుకెళ్ళి కుప్పలో పడేసినాడు. అంటే ఎవరు అక్కడ ఉంచుకోరు. ఏ ప్రాంతం వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ మానవుడు కూడా పనికిమాలిన ఇంట్లో ఉంచుకోరు. అంటే నీవు నేను పారవేయబడినటువంటి వారు, నీవు నేను పారవేయబడినటువంటి వారు, వ్యర్థులం, ఉమ్మివేయబడినటువంటి వారు. అలాంటి మానవులందరి కోసమై మంచి మార్గములో రావటానికి తనకిష్టమైనటువంటి త్రోవను ఎంచుకొని వాడి మార్గమును మరణానికి నడిపించుకుంటూ ఆ దోష మార్గములో వెలుచున్నటువంటి ప్రతి మానవుడి కొరకాయి ఆయన లోకములోనికి వచ్చి, అయ్యా వీడెంచుకున్నటువంటి మార్గం, వీడెంచుకున్నటువంటి మార్గములో ఏమున్నాయో తెలుసా? పాపం పొంచి ఉంది. వీడెంచుకున్న మార్గంలో ఏముందో తెలుసా? వీడి ఆలోచనలు మంచివి కాదు. అందుకే మానవుడు స్థితిని బట్టి వాడికి ఇష్టమైన త్రోవను ఎంచుకొని అది మరణానికి నడిపిస్తుందంటే వాడి తలంపులు ఎలా ఉన్నాయో అపోస్తలుడైన పౌలు అక్కడ ఆ రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, వాడు నీతిమంతుడు కాదు, వాడు పనికిమాలిన వాడు
వాడికి ఉన్నాడు. వాళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉంది. వాడి గొంతుక తెరచిన సమాధి. వాడి చేతులు రక్తసిక్తమైపోయినాయి. వాడి కాళ్ళు పాపం చేయటానికి అరుగెత్తుచున్నాయి. ఇవన్నీ మానవుడి యొక్క స్థితి. ఇదే వాడికి ఇష్టమైన త్రోవ. ఇలాంటి త్రోవలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడి కొరకాయ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, పంచగాయములు పొందినాడు. ఆయన మార్గంలోనికి నడిపించుకుంటూ కొరకాయ నీ పాపమును బట్టి నిన్ను నీతిమంతుడుగా చేయటం కొరకాయ ఆయన పాపముగా చేశాడు. ఎవరు క్షమించాలి? ఎవరు క్షమించాలమ్మా? ఎవరు క్షమిస్తారు? నీవు నీ సహోదరి మీద నువ్వు ఏదైనా తప్పు మాట అంటే ఆమె నిన్ను క్షమించాలి, నీవు ఆమెను క్షమించాలి. ఒకరినొకరు క్షమించాలి. అంటే మనం చేసిన తప్పును బట్టి మనం మాట్లాడిన మాటను బట్టి మనం క్షమాపణ కోరుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఎంత మాట్లాడిన మాటను బట్టి క్షమాపణ కోరినా, అన్నా నన్ను క్షమించన్నా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకున్న క్షమించమన్నా కానీ మనం ఏమంటాం? చేతులు కాదన్నా కాళ్ళు అన్నా వెళ్ళిపో. ప్రభు కంటే నువ్వు గొప్పవాడువా? మరి నీ పాపమును బట్టి చూస్తే నువ్వు ఎలాంటి వాడివి? నీ పాపం ఎలా ఉంది? మోయలేనంత బరువుగా ఉంది. నీ పాపము దేవునికి నీకును అడ్డుగోడగా నిలిచింది. మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడే నిన్ను క్షమిస్తే, ఈ రోజున విశ్వాసులుగా ప్రభువును ఎరిగిన బిడ్డలంగా మనం ఎలా క్షమించుకుంటున్నాం ప్రియులారా? వాడికి ఇష్టమైన త్రోవలో వాడు నశించి నరకానికి వెళ్ళక, ఇష్టం లేక వాడి తలంపులను బట్టి, వాడి ఆలోచనలను బట్టి, వాడి యొక్క మానవ నైజాన్ని బట్టి ప్రభువు క్షమించడానికి ఇష్టపడితే, రక్షించబడినటువంటి నీవు నేను ఎంతవరకు మనం క్షమాపణ కలిగి ఉన్నాం? మాటైతే పాడినాం. ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించునురారా. సువార్తలో పాడతాం ఈ పాట. ఎంత ఘోర పాపాత్ములైనా అయ్యా నువ్వు పాపంతో ఉన్నావా? పాపంలో వచ్చే జీతం మరణంరా బాబు, రానయ్యా, అక్క, చెల్లి, తమ్ముడా, అయ్యా అని మొరపెడతాం. ఇక్కడికి వచ్చేసరికి, విశ్వాసం వచ్చేసరికి వేసింది ఎవరు? వాడేం కాదండి, నాకు ఆనాటి యూదులే నిన్ను చంపారు అనుకున్నాం. కాదయ్యా, నా పాపం యూదులు అక్కడేస్తున్నారు శిక్ష. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు, సున్నతి చేయబడినటువంటి వారు, నిబంధన ప్రజలు, వారిని గురించి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వివరిస్తారు 2వ అధ్యాయంలో. వారు ఎలాంటి వారు అంటే మనం ఎలాంటి వారు డిఫరెన్స్ చెబుతాడు. మీరు నిబంధన లేని ప్రజలు, మీరు పరదేశులు, వాగ్దానం లేదు, ఇశ్రాయేలుతో సహపౌరత్వం లేదు, మీకు ఒక దేవుడే లేడు, ఒక దేవుని ఇంటి వారు కాదు, మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అండి, వారు నిబంధన పుత్రులు, వారు ఇశ్రాయేలులో పౌరసత్వం ఉంది. ఇశ్రాయేలు పౌరసత్వాన్ని, ఆ యూదుల పౌరసత్వాన్ని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడ్డాడు అంటాడు ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలుని బంధించినటువంటి ఆ యొక్క వారు. పౌలు అంటాడు, నేను హెబ్రీయుడను, నేను రోమియుడను. అంటే అది ఆ సున్నతి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గర్విస్తూ ఉంటారు. అందుకే పౌలు ఆ రోమాపత్రిక 3వ అధ్యాయంలో సున్నతి వలన కదరా హృదయమందు సున్నతి ఉండాలని హెచ్చరిక చేస్తూ, మానవుడు ఈ స్థితిలో ఉంటే నీకెంత సున్నతి ధర్మశాస్త్రం నిబంధన ఉన్నా నీవు వేస్ట్గాడివి అంటాడు అనమాట. అందుకే ఆ మాట రాసినాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఏ పాపం పెరిగినటువంటి ఆయన ఆ సున్నతి కలిగినటువంటి ప్రజలను క్షమిస్తూ
ఈ లోకంలో ఉన్న ప్రతి వారి పాపమును తన భుజం మీద వేసుకుని క్షమిస్తున్నాడే. ఆ క్షమాపణ వలన నీ పాపములకు విమోచన కలిగిందన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోకూడదు. పౌలులు ఆ లక్షణాలు చూడగలుగుతాం, యేసేపుల ఆ లక్షణాలను చూడగలుగుతాం. యేసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ ఇది దేవుడు మన మేలుకే. ఎంత క్షమాపణ! దేవుని బిడ్డ చిన్నతనములోనే చెడుతనాన్ని విసర్జించిన వాడు, అందుకే పగకు గురైనాడు, అసూయ గురైనాడు, మరింత పగకు గురైనాడు, అమ్మివేయబడ్డాడు, గుంటలో తోయబడ్డాడు, తిరిగి రాజసింహాసనాన్ని తీసుకున్నాడు. ఇదంతటికి కారకులైన వారు ఎదురెడితే ఆయన అన్న మాట చక్కని మాట, మేలుకే మేలుకే అంటే ఆ మాటలో ఎంత క్షమాపణ ఉందండి. ఏశావులో కూడా ఆ మాటను చూస్తాం, ఆ క్షమాపణ. యాకోబు ఎడల ఏశావు ఎంత క్షమిస్తాడండి. యాకోబుకి ఏం భయం పడుతూ ఉంటుంది. 2 గుంపులు చేసేసినాడు. మొదటి గుంపును చంపితే నేను ఎట్టగట్ట పారిపోతాను, కోపం చల్లారిద్దిలు అనుకున్నాడు. పాపం ఆయన ఎవ్వరిని చంపలా. ఆ క్షమాపణ ఈ రోజున దేవుని బిడ్డలంగా మనలో ఉందా? ఈ రోజున ఎలా ఉన్నాయి మన పరిస్థితులు? మీరు ఒకరినొకరు క్షమించుకోండి. తన శిష్యులకు నేర్పుతాడు ఆ ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నేను మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకోండి. ఒకరినొకరు క్షమించుకోకపోతే మీరు నా శిష్యులు కాలేరు అని చెప్తున్నాడు అక్కడ. మనం ఒకరినొకరు క్షమించుకోకపోతే మనం ఆయన శిష్యులం కాలేము. పౌలులాగా మాట చెప్పలేము. 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాగా మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోల్చుకోవచ్చు. క్షమాపణలకు పోతే ఈ రోజుల్లో సంఘాలు ఏమొచ్చినాయని తెలుసా? కులాలు వచ్చేసినాయి, వర్గాలు వచ్చేసినాయి, ధనము వచ్చేసింది, గ్రూపులు వచ్చేసినాయి. ఎవడికి వాడే. వాళ్ళందరూ ఎవరు? రక్షించబడినటువంటి విశ్వాసులే. క్షమాపణ ఉంటే ఇవన్నీ వస్తాయా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, నేను క్లోయో ఇంటి వారిని ద్వారా నేను విన్నాను, మీలో ఏమున్నాయి? విభేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఒకడు క్రీస్తు వాడను. ఎన్ని మాటలు అనుకుంటున్నారు. మనలో కూడా ఈ దారిద్ర్యం, ఈ దౌర్భాగ్యత్వం వచ్చిందండి ప్రియులారా సంఘాల్లో. ఆయన ఎవరో తెలుసా మీకు? వచ్చిన సేవకుడు మొట్టమొదటి అడిగే ప్రశ్న మనం అదే కదా. వచ్చిన సేవకుడు ఎవరో తెలుసు నీకు? ఎవరో? ఇదా ఇదా లేకపోతే ఇదా? నేను అంటాను, ఎక్కడికి వెళ్ళా నువ్వు ఏందయ్యా అంటే నేను ఇదా అంటా. ఏందయ్యా ఇదంటే అంటే ఇదంటే ఏందయ్యా అంటున్నాడు ఒక అతను. మేము దైవపుత్రులు అన్నా. లెక్క వేసుకొని వచ్చినాయి అన్న. 5 వచ్చినాయి లం కదా, దైవపుత్రులం. మాటలేదు ఇక. దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ప్రభు వారు కులాన్ని చూసుకోలేదు. నువ్వెవరివైనా సరే ప్రియుడా, ఇక్కడ ప్రభు ఇంకా నువ్వు యేసు ప్రభు వారి యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ గొప్ప క్షమాపణ నువ్వు పొందకుండా ఉంటే ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నాకు ఎన్ని అవసరం లేదయ్యా,
నువ్వెవడువైనను సరే, అందరిని ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వారైపోయినారు. నువ్వు పనికిమాలిన వాడవటం నాకు ఇష్టం లేదు. నీ త్రోవ తప్పటానికి నీలో ఉన్నటువంటి ఆ దుర్లక్షణాలన్నీ కూడా నేను తీసివేయటానికి వచ్చినాను. అందుకే 2 చేతులు చాచి నేను నిన్ను అడుగుచున్నాను. మీరు ఎప్పుడైనా ఒక బొమ్మను చూసినారు? ఒక క్యాలెండర్లో అశోక్ చూసావు ఎప్పుడన్నా? సిలువ బొమ్మ వేసి దానికి ఒక స్కార్ప్ వేసి ఇట్లా 2 చేతులు చాచి ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది తెలుసా మీకు? ఆ రచించినటువంటి రచయిత ఏమని రాసిన తెలుసా? ఆర్ట్ వేసినటువంటి అతను అడుగుతాడనమాట. ఈ ఆస్క్డ్ హిమ్, ఆయన అడిగాడు, నువ్వెంతగా నన్ను ప్రేమిస్తున్నావు? ఐ స్ట్రెచ్డ్ మై హ్యాండ్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అంటే ఈ సిలువ మీద నా చేతులు చాచినాను, చూసావా, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇప్పుడు నా బొమ్మ దొరికితే, ఆ ఫిగర్ దొరికితే, మీరు ఆ వాల్ టెక్స్ట్ దొరికితే చూసుకోండి, కనబడుతుంది. నిశ్చితంగా పరిశీలించండి. ఇంతగా ప్రేమిస్తున్నాను అన్నాడు కానీ ఇంకొకడిని ప్రేమిస్తున్నాను అనలేదు. అందరినీ ప్రేమించున్నాడు. ఎందుకంటే ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తప్పిపోయాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినారు. ఈరోజు నా జాబితాలో ఉన్నావా నువ్వు? ఇంకా పాపం అనే జాబితాలో ఉన్నావా? పాపమునకు భేదం ఉండదండి. పాపం చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. పాపం కనబడేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. దాన్ని అనుభవించేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. దాన్ని అనుభవించిన తర్వాత తెలిసి దాని అవమానం ఏంటో, దానివల్ల ఎంత అసహ్యత వచ్చిందో తెలిసిద్ది. బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది తెలుసా మీకు? ఒక వృత్తాంతాన్ని కూడా చెప్తాడు దావీదు కుమారుల్లో ఒకరిని గురించి. అది మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్నోను అనేటువంటి వ్యక్తి ఆ సహోదరుని చూసినప్పుడు చాలా ఆమెను అందంగా భావిస్తాడు. దానికోసం డ్రామా వేస్తాడు. ఆ పాపాన్ని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత చీ కొడతాడు అక్కడ. ప్రియుడా, ఇంకా నువ్వు పాపంలో ఉన్నావా? పాపం అంటే ఏమనుకుంటున్నావు? పాపం అంటే ఏమనుకుంటున్నావు? వ్యభిచార సంబంధమైనదే పాపం అనుకుంటున్నావా? దేవుని ఎరగకుండాటే పాపం. ఆజ్ఞను అతిక్రమించుడే పాపం. నీ హృదయం అపవిత్రతో నిండుటే పాపం. ఎన్ని ఆలోచనలు నీ హృదయంలో నిండి ఉన్నాయి. ప్రేమతో ప్రభు యేసుక్రీస్తు వారి మధ్యాహ్న కాల సమయం నిన్ను పిలుస్తున్నాడు. ఓ ప్రియుడా, ఇంతకాలం వాయిదా వేస్తావు. నీ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? నీ జీవితం ఎలాంటిది? నీ జీవితానికి ఒక వారంటీ ఉందా? ఈ వస్తువు కొంటే దీనికి గ్యారంటీ ఉంది, ఇది పోతే దీనికి మార్పిడి ఉంది, ఇంకోటి ఇస్తారు. నీ జీవితం పోతే ఎవడిస్తాడు? ఎవడు? నీ గొంతులో ప్రాణం ఉండగా నీ జీవితం యొక్క విలువ తెలుసుకో. ఎప్పటికైనాను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. మన్నైని తిరిగి మంటికి చేరవలసిందే. ఆ ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. ఆ ఆత్మదాని దగ్గర దయచేసిన దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు నిన్ను ఆహ్వానించేవాడిగా ఉండాలంటే, దేవుని కుమారుడిగా, దేవుని సొత్తుగా ఉండాలంటే, ఈ భూమి మీదకి వచ్చి ఆయన అర్పించినటువంటి అర్పణలో ఆ రక్తము ద్వారా నీ ప్రతి పాపమును కడుక్కోవాల్సింది. ఆ పాపమును కడుక్కొనుట కొరకై ఆయన సిలువలో కేక వేస్తున్నాడు, నేను క్షమించేవాడిని, ప్రతివాడి పాపమును క్షమిస్తాను. నువ్వు దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు, వీటన్నిటి వల్ల నీ పాపం పోదు. పవిత్రమైన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం, ఆయన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను పరమునకు చేర్చుడు కొరకై ఆయన మధ్యవర్తిగా, నరుడుగా ఈ లోకంలోనికి వచ్చినాడంట. తిమోతికి రాసిన పత్రిక చూడండి, 1 తిమోతి పత్రిక
రెండవ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడొక్కడే, మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తుయేసును నరుడు. ఆ మధ్యవర్తియే అనేకుల యొక్క పాపమునకు ప్రతిగా విమోచన క్రయధనము చెల్లించినాడు. ఆ మధ్యవర్తి లేకపోతే ఈ దినము నాడు నీ పాపములకు క్షమాపణ కలుగుదు. తన రక్తమే నీ ప్రతి పాపను తుడిచివేస్తుంది. కనుక ఆ ప్రియ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీకు ఒక డౌట్ రావచ్చు, ఈ దినం పరలోకం ఉందా? పరలోకం ఉందా? నేను చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తానో నీకు తెలుసా? పరలోకం ఉంది. యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చిన మాట సత్యం కదా, దానికి రుజువు ఉంది. మరి ఆయన ఈ లోకంలో లేడు కదా, ఆయన పరమునకు ఎత్తబడ్డాడు కదా. పరము నుండి వచ్చిన వాడు పరమునకు ఎత్తబడినప్పుడు అక్కడ ఆయన ఉంటాడు. అదే పరలోక రాజ్యం. ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినందుకు వాస్తవికమైనటువంటి చరిత్ర ఉన్నప్పుడు ఆ చెప్పిన మాటల్లో సత్యం ఉండదా? ఇది నెరవేర్చిన వాడు అది ఉంచలేడా? జ్ఞాపకం పెట్టుకో, ఈ దినమందు ప్రభు యొక్క క్షమాపణకు రా. నువ్వెంతటి వాడువైనను నీ పాపమును క్షమిస్తాడు. కనుక ఒక తీర్మానం చేసుకో. నీ జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడ్లు దొరికిపోతున్నాయి. ఒక ఆచార సాంప్రదాయకంగా నా అమ్మ నాన్న చెప్పిన మాటను బట్టి నేను ఈ దినము నాడు ఈ మందిరానికి వచ్చాను, ఆచారయుక్తంగా వచ్చినాను అని అనుకుంటున్నావేమో ప్రియుడా, ఓ యవనస్తుడా. నీ జీవితం విలువ చాలా తక్కువైనటువంటిది. ఎప్పుడు గతిస్తుందో తెలియదు. ఆవిరిబుడగ లాంటిది. సేద మీద జారు బిందువు లాంటిది. త్రాసు మీద ధూళి లాంటిది. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ప్రభువా, ఇంత ఘోరమైన శ్రమలను అనుభవిస్తూ నన్ను క్షమించడానికి నువ్వు ఇష్టపడ్డావా? ఈ లోకంలో నేను ఏదైనా తప్పు చేస్తే ఎవడు నన్ను క్షమించలే. ఇది నా పాపంతో పట్టబడినటువంటి స్త్రీ ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆమె పాపమును బట్టి చంపాలని చూస్తే ప్రభువారు ఆ పాపమును బట్టి ఆమెను క్షమించి పాపమును ద్వేషించి ఆమెను ప్రేమించినాడు. ఈరోజు కూడా అంతే. నీ పాపమును ద్వేషిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అందుకే ఆయన క్షమిస్తున్నానని అడుగుచున్నాడు. ప్రియుడా, నీ హృదయం దేవునికి నీ యేసు రక్తం నీ ప్రతి పాపమును కడుగుతుంది. అప్పుడు నీ హృదయంలో నెమ్మది, సమాధానం. నువ్వు చనిపోతే ప్రభు దగ్గర ఆ పరదేశంలో ఉండగలుగుతావు. రక్షించబడినటువంటి మన జీవితాల్లో దేవుని ఎరిగినటువంటి మనం ఆయన క్షమించిన రీతిగా మనం కూడా ఒకరినొకరు క్షమింపబద్ధులమై ఉన్నాం. మనందరి దోషం ఆయన మీద మోపబడిందంట. ఆ మాట చదివితే మనందరి దోషం ఆయన మీద మోపబడింది. ఎందుకు మోపబడాలి? మరి అందరి దోషాన్ని క్షమించిన దేవుడు నీ సాటి సహోదరుని క్షమించవా? నీ ఇంటి వారిని క్షమించవా? క్షమిస్తున్నామంటే ఆయన ప్రేమిస్తున్నామని అర్థం. అందుకే ధర్మశాస్త్రము రెండిటిలో ఇమిడి ఉందని చెప్తూ వచ్చినాడు. ఒకటి దేవుని ఆరాధించుట, రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట. ప్రేమించాలంటే క్షమాపణ కావాలి. ఆ క్షమాపణలో వచ్చినటువంటి ఆ ప్రేమే దేవుని దృష్టిలో విలువైందట. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఆఖరి భాగంలో అంటాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ప్రేమయే. అర్థం చేసుకుంటాం మనం.
ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సిలువకెత్తబడి క్షమించమని అడగటంలో ఉద్దేశం ఏంటంటే నీ పాపమును క్షమించమని, అదేవిధంగా నీవు ఇతరులను క్షమించు. అందుకే కదా ఆ క్షమాపణ నెరవేర్చడానికే విధేయతను చూపించినాడు. ఆ క్షమాపణలో ఇంకోటి విధేయత ఉంది, ఆ క్షమాపణలో ప్రేమ ఉంది, ఆ క్షమాపణలో విధేయత ఉంది. ఏంటి విధేయత? తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారము లోకమును ప్రేమించినాడు. ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించినాడు కనుక వీడు నిత్య జీవం పొందాలంటే వీడు పాపం క్షమించబడాలి. ఈ పాపం క్షమించబడాలంటే ఆయన విధేయత చూపించాలి. అందుకే విధేయత చూపించిన వాడే అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమే సిద్ధించును కాక. అంటే ఆ క్షమాపణలో అంత విధేయత కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మెయిన్ లెసనే ఈ క్షమాపణ సిలువలో మాటలు. రెండవ మాటలోనికి వెళ్దాం. కనుక సిలువలో ప్రభువు నేర్పిన క్షమాపణ ఏంటంటే మన పాపములకు క్షమాపణ, మన ఆత్మీయ జీవితంలో కూడా క్షమించుకుంటూ ఒకరినొకరు విధేయులమై జీవించాలని గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఒక బాధ్యతను అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే బాధ్యతను తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ బాధ్యతను ఆ మాట అన్నాడో వెంటనే యోహాను ఏం చేశాడంటే తన తల్లిని చేర్చుకున్నాడు. ఈ రోజుల్లో భౌతికంగా మనం ఆలోచన చేద్దాం, మన తల్లిదండ్రుల్ని ఏ రకంగా చేర్చుకుంటున్నాం? మన తల్లిదండ్రుల్ని ఏ రకంగా చూస్తున్నాం? పురుషుడైనా స్త్రీ అయినా చెప్పినాడు, ఇది నువ్వు నెరవేర్చాలరా యోహాను అని చెప్పినాడు. అక్కడ అయ్యా నువ్వు నెరవేర్చాలా యోహాను అన్నాడు. వెంటనే విధేయత చూపించినాడు. యోహాను కూడా చేర్చుకున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం నీకు సెలవిస్తున్నప్పుడు నీ బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నావు? భౌతికంగా దేవుని ఇంటిలో నీ బాధ్యతలు ఏంటి? బాధ్యత అంటే అహంకారమా? అదొక గౌరవమా? అదొక ఔన్నత్యమా? దేవుడు వాడుకునే పాత్రగా అది బాధ్యత. అంటే తిమోతికి రాస్తుంటాడు, పునాది నిలకడగా ఉండాలి. తమ దేవుని ఎరుగు వారి పునాది నిలకడగా ఉంటుంది. దేవుడు ఎరుగుతాడు వారిని, అలాంటి వారిని తన వారిని ప్రభు ఎరుగును అని అంటాడు. దేవుని ఇంటిలో ఘనమైన పాత్రలు ఘనహీనంగా. నీ బాధ్యత ఏంటి? ఘనహీనంగా ఉన్నావా? నీకు హస్త నిక్షేపణం చేయగానే నీకు ఇచ్చినటువంటి పాత్ర ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? హస్త నిక్షేపణ ఏమని ప్రార్థన చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తారు? హస్త నిక్షేపణం అంటే పెద్దలు హస్త నిక్షేపణము చేయుగా నీకు ఇవ్వబడినటువంటి కృపావరమును అలక్ష్యము చేయక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై దీన్ని వినియోగించాలి. ఈ దినము నాడు నీకు ఇచ్చిన ప్రభు వాగ్దానం ఏదనగా దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు కనుక దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక దేవుని పని కొరకై దేవుని యొక్క పరిచర్య కొరకై ఘనమైన వాడుగా వినియోగించబడినట్లుగా మేము పెద్దలము నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం. ఆకాశం ముందు ఆశీనుడైన ఆ దేవాది దేవుడు దీనిని స్థిరపరచబడును గాక అని ప్రార్థన చేస్తాం. ఎంతని చేసేది? మీకు అట్లా చేయలేదా? అంటే మనకివ్వబడినటువంటి బాధ్యతను దేవుని ఇంటిలో ఎంతవరకు మనం నెరవేరుస్తాం. చాలా సబ్జెక్ట్ ఉంది, అయితే ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది కనుక మన బాధ్యత ప్రభువారు చెప్పినట్లుగా దేవుని ఇంటిలోను తర్వాత నీ ఇంటిలోను నీ బాధ్యత ఎలా నెరవేరుస్తున్నావు? ఈ సిలువ నాడు సిలువ ధ్యానంలో ప్రభువు పలికిన మాట అదే. ఆయన బాధ్యత నెరవేర్చినాడు. ఇదిగో భౌతికంగా నన్ను ఇన్నాళ్ళు నీవు పెంచినావు, నన్ను కాపాడినావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చావమ్మా నువ్వు. నేను ఎడబాటు అవుతున్నావని అనుకుంటున్నావేమో, ఇదిగో భౌతికంగా ఇతనికి నేను అప్పు చెప్తున్నాను. అలాగే తండ్రి దగ్గర కూడా బాధ్యత చెబుతున్నాడు, అయ్యా నేను నీ కుమారుణ్ణి,
నువ్వు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చిన 2 రకాలైనటువంటి మాటలు అక్కడ అర్థం వచ్చేటట్లుగా మాట్లాడు. ఈ దినమునాడు ఈ 2వ మాటలో ఇంటిలోను సంఘములోను నీ బాధ్యత. 3వ మాట అది. 2వ మాట ఏంది? నిశ్చయముగా నాతో కూడా నువ్వు పరదేశులో ఉందువు. ఏంటి ఆ మాటల అర్థం? యేసు ప్రభు వారిని గమనిస్తున్నాడు ఆ దొంగ. గమనించి దేవుని రాజ్యానికి సిద్ధపరుచుకున్నాడు. నిన్ను గమనిస్తున్నారా? ఈ ఇంట్లో నీ రక్షణ గమనిస్తున్నారా? ఆ మాటలను బట్టి, ఆ ప్రవర్తనను బట్టి ఆ దొంగ, కరడు కట్టిన దొంగ, దుర్మార్గుడు ఆకర్షించబడ్డాడు. నిన్ను బట్టి నీ ఇంట్లో వాళ్ళు ఆకర్షిస్తున్నారా? నీ పొరుగువాడు ఆకర్షిస్తున్నాడా? లేకపోతే వీడింటి మీద కాకిని కూడా వాల్నీడు అంటున్నారా? ఎంగిలి మెతులు కూడా ఏడంటున్నారా? దేవుని చేత ఆకర్షింపబడిన వాడు. ప్రభు నేర్పే మాట ఏంటంటే, నీవు ఎందరిని ఆకర్షిస్తున్నావు? త్వరగా 3వది బాధ్యతను గురించి చెప్తూ వచ్చినాం. 4వ మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆ మాటల అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిన? దేవుడు ఎందుకు చేయి విడవాలి? ఎందుకు చేయి విడవాలి? చెప్పండి, మీరు ఆలోచన ప్రకారం చెప్పడం. ఉన్నటువంటి సీనియర్ మోస్ట్లు ఉన్నారు చాలా మంది. నేనంతా మీ ముందు పిల్లవాడిని. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఆ మాటల అర్థం ఏంటంటే, సాతాను యొక్క బలం చాలా గొప్పది. ఏ సమయంలో దేవుడు చేయి విడిచినాడా? అప్పుడు రమారమి మధ్యాహ్నం 12 గంటలయ్యింది. సూర్యుడంతా కూడా అదృశ్యుడైపోయినాడు. చీకటి కమ్మబడిపోయింది. ఆ చీకటి కమ్మబడినప్పుడు ఆ చీకటిని చూస్తున్నటువంటి ఆ కుమారుడికి భయం కలుగుతుంది. ఈ సాతాను నేను ఎలా జయించాలని. అందుకే అన్నాడు, అయ్యా ఈ సాతాను కార్యములు చాలా గొప్పవి, అది ఒక్కసారిగా నా మీదకు విజృంభిస్తుంది. ఈ పాపమంతా నేను మోయలేని వాడికి ఉన్నాను, నువ్వు ఒక్కసారి నన్ను ఎందుకు చేయి విడుస్తావు అంటే, విడవటం అనేటువంటిది ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే సాతానుని జయించేటువంటి శక్తిని ఆ సిలువలో తాను పొందుకోవాలని ఆ ప్రభువు వారిని యేసు తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాడు. మనము కూడా సాతాను జయించాలంటే ఈ భూలోకంలో మనం శక్తివంతులమై ఉండాలి. అంటే శక్తివంతులమై ఉండాలంటే ఎప్పుడు శక్తివంతులంగా ఉంటాం? ఆ శక్తిని అంతటిని ఎలా పొందుకున్నాడు యేసు ప్రభు వారు? గెత్సేమనే తోటలో ప్రార్థన ద్వారా తన స్వేద రంధ్రముల్లో నుండి వచ్చినటువంటి ఆ చెమటంతా కూడా రక్త బిందువులుగా అయ్యేంత వరకు కూడా ప్రార్థన చేసినాడు, శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తిని తోటి శిష్యులు పొందుకోలేకపోయినారు. అందుకనే దేవుడు విడిచిపెట్టిన యేసు ప్రభు వారు తనకు దూరంగా ఉన్న శత్రువును జయించలేక ఏమన్నారు తెలిసి చివరికి అబద్ధీకులైపోయినారు. వారికి ఇవ్వబడినటువంటి పరిచర్యను దూరపరుచుకున్నారు. ఈ మాట మనకేమి నేర్పుతుందంటే, ప్రభువు వారిని తండ్రి అయినటువంటి దేవుని సహాయములో ఒక్కొక్కసారి మనం పరీక్షించేటప్పుడు, ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే మనము ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలని చెప్పి, అందుకే ప్రభువుని తన తండ్రి అంటున్నాడు, చేయి విడిచేశాడు. అయ్యా ఎందుకు విడిచినా? విడవటం నాకు ఇష్టం, నువ్వు సాతాను. ఎప్పుడైతే ఆ పాపాన్ని సిలువలో ఆ చీకటిలో జయించినాడో, దానికి ఈ ఒక్క శక్తి నన్ను జయించిందని కుప్పగూలిపోయిందో, అప్పుడు సూర్యుడు ఏమైపోతున్నాడంటే అండి, మెల్లమెల్లగా వచ్చేసి, అంటే ఇక చీకటి కనపడట్లా, వెలుగు కనపడుతుంది. క్రీస్తు కనపడతాడు మనకప్పుడు. క్రీస్తుని కనపరిచే వాళ్ళంగా ఉంటాం. కనుక దేవుడు మనల్ని ఎందుకు చేయి విడిస్తాడంటే, మనను ప్రార్థనలు శక్తివంతులకు కొరకాయ
శత్రువైన సాతాను జయించటానికి చేయి విడిస్తాడు. ఎప్పుడైనా ఈ అనుభవం నీలో ఉందా? ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు వచ్చినప్పుడు చేయి విడిచిపెడితే ఆ ప్రార్థనతో జయించినావా? చేయి విడిచిపెట్టబడినాడు. అపవాది యొక్క సవాలుతో యోబు ప్రార్థన చేసినాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. మునుపు కలిగిన దానికంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ రకంగా సాతాను జయించినాడు గనుక ప్రార్థన ద్వారా పాపం అనేటువంటిది తన మీదకి రాకుండా ప్రజలందరికీ వెలుగు కనబడుతూ వచ్చింది. ఈ దినమున్నాడు అలాంటి వెలుగుగా నువ్వు కనబడాలంటే ప్రభు నిన్ను చేయి విడిచినప్పుడు నువ్వు ప్రార్థనా శక్తిని పొందు. అందుకే ప్రార్థనా శక్తి ద్వారా బలవంతులొకటి కొరకాయ ఆయన చేయి విడిచినాడు. ఇదెన్నోది? 5వది, నేను దప్పిగొనుచున్నాను. దేని కొరకు ఆయన దప్పిగొనుచున్నాడు? అంత ఉన్నవాడు నీరు ఆయనకి కావాలా? ఒక సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆకలి అవుతుందయ్యా అంటే నీకేమైనా తెస్తామని వెళ్తారు అక్కడికి. ఆయన ఏమంటాడు అక్కడ? మీకు తెలియనటువంటి ఆహారము నాకు ఒకటి ఉంది, అది నేను భుజించాల. అంటే నశించుచున్నటువంటి ఆత్మల యొక్క భారం, ఆ దప్పిక కలిగి ఉన్నాడు. ప్రతి మానవుడు నశించి నరకానికి వెళ్ళకుండాలని ఆయన అలాంటి దప్పికను కలిగి. ఈ రోజున 5వ మాట నిన్నదే ప్రశ్నిస్తుంది. నువ్వెంతవరకు నశించుచున్న ఆత్మల కొరకై భారం కలిగి దప్పిక ఉంచున్నావు? దప్పికంటే ఆశ. దుప్పి నీటి వాగుల కొరకై. ఎందుకు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడి చెప్పండి? చిన్న సూక్తి చెప్తాను, దాంట్లో ఉన్నటువంటి చిన్న మర్మం ఏంటది? ఎందుకు దుప్పి నీరు కావాలనుకుంటుంది? దుప్పి నీరు తాగకపోతే దానిలో నుండి ఒక వాసన వస్తుంది. ఆ వాసనను బట్టి వేటాడేటువంటి జంతువు ఇక్కడ నాకు ఆహారం ఉందని వచ్చిందంట. అందుకని అది ఏం చేసిందంటే బాగా నీళ్లను త్రాగి ఆ వాసన రాకుండా చూసుకుంటుందట. అలాగే నశించుతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి తృష్ణ, ఆ నీరే వాక్యం, ఆ నీరే సువార్త, ఆ నీరే ప్రార్థన, ఈ భారాన్ని కలిగి ఉంటే ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. అందుకే ఈ లోకములో ఆయన ఇలాంటి ఆత్మల కొరకాయ ఆయన దప్పిగొనుచున్నాడు. తర్వాత 6వ మాటగా మనం చూసినప్పుడు సమాప్తమైనది. అంటే తన పని ముగించబడింది. సంపూర్ణంగా నేను సిద్ధపరచబడినాను, సిద్ధం చేసి. అదేవిధంగా ప్రభువు వచ్చేంత పర్యంతం ఆయన రహస్య రాకడలో మనం కలుసుకోవటానికి ఈ భూమి మీద మనం ఏమవ్వాలంటే అండి, మనమంతా సమాప్తం చేసుకోవాలి. అంటే సిద్ధం చేసుకోవాలా మన ఆత్మీయమైనటువంటి. దీంట్లో ఒక చిన్న మాట సిద్ధపాటు గురించి. ఎంతమంది అండి? 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులు రాత్రి ఏం చేసినారు? వాళ్ళందరూ అన్నా జోసఫ్ అన్న రాత్రి ఆ 10 మంది కన్యకులు జోసఫ్ అన్న ఏం చేసినారు? కునికి నిద్రించినారు. ఇంకా దివిటీలన్నీ ఆర్పేసుకున్నారు వాళ్ళు. 10 మంది దివిటీలు ఆర్పేయబడ్డాయి, కానీ ఆర్పివేయబడ్డాయి కానీ ఎప్పుడు వెలిగించినా వెలగటానికి సిద్ధం చేసుకున్నారు 5గురు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయేను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చేనా నీయు, సిద్ధముగానున్న వారి వెళ్ళేదారుగా, ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. వాళ్ళు 10 మంది డ్యూటీలు ఆర్పేసినారు, పండుకున్నారు. 5గురు డ్యూటీల్లో మాత్రం నూనె పెట్టుకున్నారు, 5గురు డ్యూటీల్లో నూనె లేదు. అంటే సిద్ధపాటు లేదు. అందరూ సమాప్తం చేసుకున్నారు, కునికి నిద్రపాటుకి వెళ్ళిపోయినారు. అంటే ఆ సమాప్తంలో సిద్ధపాటు ఉంది.
ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అన్ని సిద్ధం చేసి తన పనిని ముగించారు. ఈ రోజున ప్రభు వచ్చే సమయానికి నువ్వు కూడా అన్ని సంపూర్తిగా సమాప్తం చేసుకుని సిద్ధపరచబడి ఉంటే ఆయన వస్తే ఆ రాకడి ఎలా జరిగిద్దండి? ఎన్ని రాకళ్ళు ఉండి మనకి? ఎన్ని రాకళ్ళు అండి? ఎన్ని రాకళ్ళలో మనం ఉండం? 3 రాకళ్ళు ఉన్నాయి. ఒకటి అయిపోయింది, ఇంక 2 ఉన్నాయి. 2వ రాకడలో రెప్పపాటున జరిగిద్ది. మధ్యాకాశంలోనికి వెళ్తాం. ప్రభువునందు ముద్దు నిద్రించిన వారు, సజీవులంగా ఉన్నటువంటి సిద్ధపాటు కలిగిన వారు. 3వ రాకడ ఈ భూమి మీదకు ప్రభు వస్తాడు. 2వ రాకడ మధ్యాకాశం, 3వ రాకడ భూమి మీదకి. అప్పుడే 1000 ఏండ్ల పరిపాలన. వీటన్నిటిలో మన సిద్ధపాటు లేకపోతే విడవబడతాం. విడవబడితే 7 ఏండ్లు శ్రమలు. అదో పాట ఉంది కదా, అదే అదే అని పాడతారు కదా. మరి ఆ పాటల అర్థం తెలుసా? మరి సిద్ధమేది? నీ జీవితం సమాప్తం చేసుకుంటున్నావా? ముగించుకుంటున్నావా? ఆ మాటలో అంతరార్థం ఉందన్నమాట. అది 6వ మాట. 7వ మాట అంటున్నాడు, ప్రాణము విడిచెను. అంటే ఈ ప్రాణము విడిచెనంటే వాళ్ళు పొడిచిన పోట్లకి ఆయన ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోవాలి కదండి. ఒకటి యాక్సిడెంట్ అవ్వగానే తలపగలంగానే బ్లడ్ క్లాట్ అయిందంటాడు. వాడిని ఏం చేస్తారు? కోమాలోకి వెళ్ళిపోయిందంటారు, ఐసీయూలోకి పంపమంటారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పంపిరా అంటారు. మరొక చిన్న దెబ్బ తగిలితే ఆ ముండ్ల కిరీటం, పదునైనటువంటి ముండ్ల కిరీటం నీ నాడీ వ్యవస్థకు గుచ్చబడినప్పుడు కోమాలోకి వెళ్ళాలిగా. రక్తమంతా గారిపోయిందిగా, ఎముకలు స్థానం తప్పబడ్డాయిగా, మేకులు కొట్టినారుగా, కోమాలోకి వెళ్ళలేదే. ఆయన ఏమంటున్నాడు? ఇన్ని బాధలు ఉందినా, ఇంత శ్రమ పొందినా తనంతట తాను ప్రాణము విడిచెను. ఒక రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో కూడా ఎన్నెన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టములు వచ్చినప్పటికీ కూడా నీ ప్రాణం ఎవరి ఆధీనంలో ఉంటుందో తెలుసా? దేవుని ఆధీనంలో ఉంటుంది. ఆ సత్యాన్ని నువ్వు ఎరగాలి. చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, అక్క ప్రార్థనకి రాలేదే అంటే ఏమన్నా, ఎందుకు రాలే? ఏం చెప్పేది లేకని. ఏంటక్క? చెప్పకూడనిది అక్క. మా సైడ్ అంటారు, ఏంటక్క ప్రార్థనకు రాలేదంట. నేను అన్నా నేను ప్రార్థన రాలేదన్నాను కదా, అలాంటి రాలేదన్నా అంటారు. ఇదేందక్క నేను రాలేదని అడిగితే మళ్ళీ నువ్వు రాలేదని చెప్తావు ఏంటంటే, అప్పుడు అంటారు చివరికి చేత కాలేదన్నా అంటారు. చేత కాలేదంటే ఆరోగ్యం బాగాలేదని అర్థం. అక్కడ ఆ భాషలో చేత కాలేదన్న అంటే అయిపోయింది. మనం కూడా ఏం చెబుతాం లెక్క, ఈ సహోదరు అనుకుంటుంది వెళ్తా, బాబు ఏం కష్టం వచ్చిందో ఏం చెప్పుకోలేదు లేక ఉట్టిదే ఏముండదు ఆడ. బరీగా మాంసం తెస్తాడు కిలో, అది వండాలి, వార్చాలా, నేను కూడా ఒక ముక్క తినాలా, అప్పుడు నేను సిద్ధపడి వెళ్ళాలా. అంటే ఆత్మ ప్రాణ దేహములు ప్రభువు సన్నిధిలోని కర్పించుకొని ఆయన ఆరాధించడం కొరక వేగిరిపాటు లేక భౌతికపరమైనటువంటి ఐహిక విచారాల కోసం, శ్రమలలో కృంగిపోవటం కోసమే నీ జీవితాన్ని అలా విడిచిపెట్టుకుంటున్నావు. అలా ఉండకూడదు విశ్వాసి యొక్క జీవితంలో. అందుకంటే నా అంతటా నేను ప్రాణం విడిచిన, నాకు ఎన్ని శ్రమలు వచ్చినాయి, నన్ను ఎలా కొట్టినారు, నన్ను ఎలా ఈడ్చినారు, ఆయన నా ప్రాణం మీద వాడికి అధికారం. ఏబును కూడా అంటాడు యేసు ప్రభు వారు. ఏమంటాడు తెలుసా? సాతాను అంటాడు, ఏందయ్యా అటు ఇటు తిరిగి వచ్చాను, ఆడికెళ్ళి ఏబున్నాడు తెలుసా? తెలుసు. నీకు ఇక్కడ ప్రశ్న వేస్తాను. ఏబు నీతిమంతుడు, యేసు ప్రభు వారు నీతిమంతుడు. నీతిమంతుడి దగ్గరికి ఆడేట్టు వచ్చాడు సాతాను. ఈ ప్రశ్న ఏం కాలం మనకు ఆది కాండంలోనికి వెళ్ళిపోవాలి. మనం మంచి చెడుల వృక్షాన్ని ఎందుకు పెట్టినారు అంటారు పిల్లలు అడుగుతారు సండే స్కూల్లో ఎక్కువగా. యేసు అక్కడ దేవుడే ఆ చెట్టును పెట్టకపోతే పాపం ఉండేది కాదు అంకుల్ అంటారు. మీకు చిన్న అర్థమవుతాడు చెప్తే అంతే. అసెంబ్లీ జరుగుతుంది, సంఘాల్లో కూడా తీసుకుందాం. సంఘంలో కూడా ఎన్ని పార్టీలు ఉంటాయి? సరే సంఘాన్ని పక్కన పెడదాం. అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉంటాయి? 2. ప్రతిపక్షము, అధికారం. మరి అధికారం ఉండవాడు ఆడు ఉండాలిగా. ప్రతిపక్షం వాడు ఎందుకు ఉంటున్నాడు? నిన్ను ఎదుర్కోవటానికి, నిన్ను ప్రశ్నించటానికి, నువ్వు సరిగ్గా చేయటానికి. ఆయన భూమి మీద ఉన్నటువంటి భక్తులందరి గురించి వారు శ్రేష్ఠులు
ఆయన చెబుతుంటే, యాడున్నారో శ్రేష్ఠుడు నాయన, నాయన నీకో రా నాతో పాటు రా, ఆ ఏబుకు చుట్టూన్నట్టు కంచి తీసే, పో తీసేస్తాను, పోరా పో. ప్రాణం మీద అధికారం ఇవ్వాలి. ఏబు యొక్క అంతర్యం ఎరుగు. ఏ సౌందర్యం ఎరిగిన వాడు ఏ సౌందర్యం యొక్క ఆంతర్యమునో ఎరిగినవాడు. నీ భక్తి జీవితం తెలుసు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో తెలుసు, నువ్వు ఏ విధంగా శ్రమలు వస్తే కృంగిపోతావో తెలుసు, ఏ ఇబ్బంది వస్తే దేవుని దూషిస్తావో తెలుసు. అలాంటప్పుడే ప్రభువుని మనం కలిగి ఉండాలి. ఆ సత్యాన్ని మనం బయలుపరుచుకోవటానికి, కార్యకార అవటానికి ఆయన నా ప్రాణమును విడిచాను అంటున్నాడు. తన ప్రాణమును తానంతటికి విడిచాను. కనుక ఈ లోకంలో నువ్వు సిద్ధపాటు కలిగి నీకొచ్చే శ్రమలలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ శ్రమలను ఓర్చుకుంటూ ప్రభువే ప్రభువే వీటిలో విజయం ఇస్తాడని నీ అంతకు నువ్వు అంత ధైర్యాన్ని కలిగి ఉండాలని ఆ మాట సెలవిస్తూ వచ్చాను. కనుక 7 మాటల్లో పరిపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ 7 మాటలు మన జీవితాల్లో నెరవేర్చుకుంటే అప్పుడు ఈ సిలువను గూర్చిన గుడ్ ఫ్రైడేకి విలువ ఉంటుంది. అంతేకాకుండా 40 దినాలు గడ్డం పెంచుకుని మాంసం తినకుండా, చేపలు తినకుండా, కడుపును కాల్చుకుని ఒక పూట ఏం కాల్చుకోరండి. మీరు అనుకుంటున్నారేమో ఒక పూట ఉపవాసం అంటాడు కదా, ఆ రాత్రే తినకుండా ఉంటాడు, లేకపోతే రాత్రికి పగలు తినకుండా ఉంటాడు, రాత్రి ఫుల్గా ఇచ్చేస్తాడు. వాళ్ళు తినే అలీం ఎంత గొప్పదో తెలుసా? ఎంత క్యాలరీస్ ఉంటాయో తెలుసా? ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో తెలుసా ఆ ఫుడ్లో? అలాగే మనోళ్ళు కూడా నైట్కి 6 పుల్కాలు చెప్పు అంటాడు, 2 తినేవాడు. అది కాదు ప్రభువు కోరుకుంది. అసలు ఉపవాసం అంటే ప్రభువుకు దగ్గర అవ్వటం. ఉపవాసం దగ్గరగా సమీపంగా ఆయనతో నివాసం చేయటం, అది ఉపవాసం అంటే అర్థం. ప్రియులారా, ఈ 7 మాటల్లో క్షమాపణ, నీలో సాక్ష్యం, ఆకర్షణ, బాధ్యత, దప్పికొనుట. ఇంకో మాట ఏంటి? శత్రువును జయించటానికి ప్రార్థనా శక్తిని కలిగి ఉండుట, నీవు సిద్ధపడి ఉండుట, శ్రమలలో ధైర్యం కలిగి ఉండుట. ఇలాంటి అనుభవాలు మనం పొందుకోవాలని, ఈ అనుభవాలు మనం ఇతరులకు చూపించినప్పుడు అనేకులు ఆకర్షించబడి ఆ శిలువ ద్వారా రక్షించబడతారు. ఇంకా ప్రభువు నెరగినటువంటి ప్రియులారా, ఈ 7 మాటలంటే ఆంతర్యం ద్వారా నువ్వు అనుభవించాలంటే నీవు ప్రభువు దగ్గరికి వచ్చి క్షమాపణతో నా పాపమును క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు, ఆయన రాజ్యమునకు వారసుని చేస్తాడు. రక్షించబడిన మన జీవితాలు ఈ 7 అంతల అనుభవంలో ముందుకు కొనసాగి ఆయన సిలువను ఇతరులకు ఆకర్షించే వారంగా, ఇతరులకు మరి చూయించేటువంటి వారంగా ప్రభు మనల్ని నడిపించును గాక. దేవుడు అట్టి విధానములో ఈ సంఘమును బలపరిచి ముందుకు నడిపించును గాక. దేవుడు తన వాక్యమును దీవించి ఆస్వాదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకు వద్దాం. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయమందు మన విశ్వాస జీవిత యాత్రలో ఈ సిలువలో మాట్లాడిన మాటల యొక్క ఆంతర్యం మన జీవితాల్లో కార్యకారి కావాలని ప్రభు ఇష్టపడ్డాడు. వర్తమానం ఊరకనే మీకు ఇవ్వలేదండి. కొన్ని దినాలు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యలోకి తీసుకుని వచ్చినాడు. ఓ సంఘమా, మీ ఎదుట తలుపు తీయబడి ఉంది, దానిని ఎవడు వేయనేరడు. ఆ ద్వారం ప్రభు యొక్క మాటలు నీ లోపలికి ప్రవేశించి ఇతరులను లోపలికి తెచ్చుకునేవాడివిగా ఉంటావా? బేతనీ అంటేనే రొట్టెల ఇల్లు, సమృద్ధి అయినటువంటి ఇల్లు. బేతనీయాలో
దేవుని వాక్యం ఉంది. బేతనీయలో దేవుని పునరుద్ధాన శక్తి ఉంది. బేతనీయలో దేవుని ప్రేమ ఉంది. బేతనీయలో దేవునికి ఆరాధించే స్థలం. ఇలాంటి అనుభవం కలిగిన సంఘంలో దేవుడు నిన్ను చేర్చినాడు. ఆ శిలువలో పలికిన 7 మాటల యొక్క ఆంతర్యం బేతనీయాలో నెరవేర్చబడాలని ఇష్టపడినాడు గనుక ఒక చిన్న తీర్మానానికి వస్తావా? సహజంగా మనం అనుకుంటాం ఒక ఐడియా మన జీవితాన్ని మార్చివేసిందని. ఒక చిన్న తీర్మానం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. ఒక చిన్న తీర్మానం నీ సంఘాన్ని సరిచేస్తుంది. ఒక చిన్న తీర్మానం ప్రభువుతో సదాకాలం ఉండటానికి ఇష్టపడదు. ఒక్క నిమిషం మౌనంగా ప్రభు బిడ్డలముగా ఆయన దగ్గర చేరిన వారమై ఒక చిన్న తీర్మానంతో వెళ్దాం. ఊరకనే వెళ్ళొద్దు. ఒక్క నిమిషం అలా మౌనంగా